కేంద్ర ప్రభుత్వం కావలసుకునే సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేసే ప్రయత్నం చేస్తుందని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ ఆరోపించారు. దీనిని అడ్డుకునేందుకు సింగరేణి కార్మిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేరుగా హైదరాబాద్లో బొగ్గు బ్లాక్లను వేలం ప్రకటించడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా అన్ని కార్మిక సంఘాలు నిరసన తెలపాలన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 3న హైదరాబాద్లో మేధావులు కార్మిక నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం గద్దెకెక్కిన నా 10 రోజులకే కిషన్ రెడ్డి గారు బొగ్గు మంత్రి పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగరేణికి ఏమైనా ఉరగబెడతారని మేము భావించినాం. కానీ సింగరేణికి ఎసరు పెట్టడానికి ఆయన వచ్చినట్టు కనబడ్డది. 21వ తారీఖు నాడు హైదరాబాద్ గడ్డ మీద వచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి సవాల్ చేసే విధంగా సింగరేణి కంపెనీ వేలంపాటలో దిగాలే, రాకపోతే మీకు బతుకుదెరు లేదు అనే విధంగా థ్రెటనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియు, టీఎన్టీసీ 6 సంఘాలం కలిసి హైదరాబాద్లో దాడి చేద్దాం అనుకున్నాం. సమయం లేక శ్రావణపల్లి ప్రాజెక్ట్ ఏదైతే మొదటిసారిగా ట్రయల్ బేస్ మీద వేయడానికి ప్రయత్నం చేసిందో మందమరి ఏరియాలో KK5లో నిరసన తెలిపినాం, కొత్తగూడెంలో నిరసన తెలిపినాం, PVK5లో, భూపాల్పల్లి KTK5లో నిరసన తెలిపినాం, శ్రీరాంపూర్ RK7లో చేసినాం, ఆఖరికి ఇవాళ ఇక్కడ చేసినాం. 3వ తారీఖు నాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మేధావులతోటి సమాజ సేవ చేసే వాళ్ళతో పెట్టడం జరిగింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే కేంద్రం తలపెట్టిన బొగ్గు బావుల వేలంపాట ప్రక్రియ నుండి తెలంగాణ బొగ్గు బ్లాక్లను తొలగించాలి. స్వయం ప్రతిపత్తి ఉన్న తెలంగాణ సింగరేణి